నమస్తే, వెల్కమ్ టు సూపర్ ఫాస్ట్ న్యూస్. నేను కార్తిక్. నేను దుర్గా. డీటెయిల్స్ చూస్తే సాయి కృష్ణ నివాసంలో ఆయన తల్లి బంధువుల స్టేట్మెంట్ రికార్డ్ చేశారు పోలీసులు. దాదాపు గంటన్నర పాటు విచారణ కొనసాగింది. ఎంక్వైరీ అనంతరం మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు ఏసీపీ దైవప్రసాద్ బృందం. ఇక విజయవాడ కృష్ణలంక పిఎస్ లో గాదె సాయి కృష్ణ కేసులో ఫోరెన్సిక్ టీం ఆధారాలు సేకరిస్తోంది. సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో టాస్క్ ఫోర్స్ ఏసీపీ లతాకుమారిని ప్రశ్నించారు పోలీసులు. మార్కాపురం నుంచి సాయి కృష్ణను తీసుకువచ్చిన తర్వాత అతన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు ప్రశ్నించారన్న సమాచారంతో లతాకుమారిని విచారణకు పిలిచారు. లతాకుమారి ఏసీపీ దైవప్రసాద్ బృందం విచారించింది. ఏపీలో హింసాత్మక పాలన జరుగుతోందన్నారు ఎంపీ వైవి సుబ్బారెడ్డి. విజయవాడ కృష్ణలంక పిఎస్ లో సాయి కృష్ణ అనే యువకుడిని దారుణంగా హింసించి చంపడం అత్యంత దారుణమన్నారు. శ్మశానంలో శరీరాన్ని కూడా భస్మం చేశారని, ఇలాంటి ఘటనలు ఏపీలో మరికొన్న చోట్ల కూడా జరిగాయన్నారు. ఈ కృష్ణలంకలో ఇష్యూ ఎందుకు బయటకు వచ్చిందంటే, గత నెలలో 2 ఘటనలు జరిగినాయి ఇట్లాంటి. ఇంకొక దళిత యువకుడు కూడా ఇదే విధంగా హరాస్మెంట్, జైల్లో హరాస్మెంట్ పెడితే ఆ కుర్రోడు కూడా సూసైడ్ చేసుకుని చనిపోవడం జరిగింది. ఈ అబ్బాయి అయితే సాయి కృష్ణ అయితే ఏదో కేసులు ఉన్నాయంటే రౌడీ షీటర్గా ఏదో ఉన్నాడు, ఫైన్, వాట్ ఎవర్ ఇట్ ఈజ్. అవి నేరస్తులు అయితే శిక్షించాల్సిందే కాదంటే, కానీ చంపేసి బాడీ కూడా కాల్చేసే పరిస్థితి రాష్ట్రంలో ఈరోజు పాలన జరుగుతుందంటే ఏ విధంగా పైశాచికంగా ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది ఒకసారి ప్రజలందరూ కూడా గమనించుకోవాలి. సాయి కృష్ణ లాకప్ డెత్ పై స్వతంత్ర విచారణ జరిపించాలని జాతీయ మానవ హక్కుల సంఘానికి విజ్ఞప్తి చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ జస్టిస్ రామసుబ్రహ్మణ్యంను కలిసిన వైఎస్ఆర్సీపీ ఎంపీలు గురుమూర్తి, తనూజరాణి సాయి కృష్ణ లాకప్ డెత్ పై స్వతంత్ర విచారణ కోరుతూ వినతి పత్రం అందజేశారు. అలాగే సిఐ నాగరాజు వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడిన క్రాంతి కుమార్ ఘటనపైన దర్యాప్తు జరపాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో పోలీసు అధికారులపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయని, తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారని వివరించారు. ఒక పోలీసు అధికారిపై 2 అనుమానాస్పద మరణాల ఆరోపణలు రావడం ఆందోళనకరమన్నారు. దీనిపై స్వతంత్ర విచారణ జరిపించాలని ఎన్హెచ్ఆర్సీని కోరారు వైఎస్ఆర్సీపీ ఎంపీలు. సిఐ నాగరాజు సర్వీస్ రికార్డులు, ఫిర్యాదులు పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. ఇక పోలీసుల దుర్మార్గాలపై పోరాటం ఆగదన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. సాయి కృష్ణ, క్రాంతి కుమార్ మృతిపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సిఐ నాగరాజుపై కేసు నమోదు చేసి సస్పెండ్ చేస్తే సరిపోదని, డీజీపీ, ఏసీపీ, సిపిపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు అంబటి రాంబాబు. సాయి విషయంలో కానీ, లేదా ఈ పేరుపోగు క్రాంతి కుమార్ విషయంలో కానీ, ఈ రెండిటి విషయంలో కూడా మీ వల్ల కాదు, ఇది ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిందే. ఈ 2 మరణాల పట్ల సిబిఐ ఎంక్వైరీ వేసేంత వరకు కూడా మా కంఠం, వైఎస్ఆర్ కంఠం ఆగదు. ముందుకు వెళ్తాం, దీన్ని ఉద్యమ రూపం ఇస్తాం. తప్పనిసరిగా సిబిఐ ఎంక్వైరీ పడేంత వరకు పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. కృష్ణలంక సిఐ నాగరాజు వేధింపులు తాళలేకనే తన కుమారుడు క్రాంతి కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు వాపోయారు. తన కుమారుడి మృతికి కారణమైన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోనని ఆయన స్పష్టం చేశారు. ఇవాళ సాయి కృష్ణ లేదా నా బిడ్డ క్రాంతి కుమార్, ఇంకా దీనికి ముందు దీని తర్వాత రౌడీ షీటర్ల పేరుతో వాళ్ళని బెదిరించడం, చంపడం, బలవన్మరణానికి పాల్పడటం అంటే ఆ సిఐ నాగరాజు పట్ల ఎంత తీవ్రంగా మరి రౌడీ షీటర్స్ బాధపడుతున్నారు. నా కొడుకు రౌడీ షీటరే, నేను కాదన్ను. కానీ అతనిలో ఒక మార్పు వస్తుంది. అతను అంటే ఈరోజు ఎందుకు అతన్ని అంత లోతుగా చంపాల్సి వచ్చింది? విద్యార్థులు ఆత్మగౌరవంతో పాఠశాలకు వెళ్లేందుకు ఎడ్యుకేషన్ కిట్లను పంపిణీ చేస్తున్నామన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. విద్యపై నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నామన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో యంగ్ ఇండియా ఎడ్యుకేషనల్ కిట్ల పంపిణీని గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో కలిసి సీఎం ప్రారంభించారు. ఇక గురుకుల పాఠశాల విద్యార్థులకు 22 వస్తువులతో కిట్లు అందించారు. వసతి గృహ విద్యార్థులకు 10, పాఠశాల విద్యార్థులకు 7 వస్తువులతో పంపిణీ చేశారు. రాష్ట్ర, దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉన్నది.
ఈ తరగతి గదులను పునరుద్ధరించాలి. విధ్వంసం అయిపోయిన తెలంగాణ విద్యాశాఖను ఈనాడు వికాసం వైపు నడిపించాలని విద్యార్థుల భవిష్యత్తు కోసం ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 26,600 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. ఈ ఖర్చుగా మా ప్రభుత్వం భావించడం లేదు. ఈ ప్రభుత్వం ఈ నిధులను భవిష్యత్తు పెట్టుబడిగా భావిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను దగా చేస్తుందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. యూరియా సరఫరాలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ధాన్యం కొనుగోళ్లపై ఇప్పటికే ప్రభుత్వం చేతులెత్తేసిందన్నారు. పంట కొనుగోళ్లపై ప్రభుత్వం ఎందుకు స్పష్టమైన హామీ ఇవ్వలేదని ప్రశ్నించారు హరీష్. పంటల కొనుగోళ్లపై నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసింది. అంటే ఆనాడు ఎన్నికల ముందు మద్దతు ధరే కాదు చివరి గింజ దాకా కొంటాం, 500 బోనస్ ఇస్తామని, ఇప్పుడు బోనస్ లేదు, పంటలు కొనము, మాకు సంబంధం లేదు అని ఇవాళ రైతుల పట్ల నమ్మక ద్రోహాన్ని ఇవాళ కాంగ్రెస్ ప్రకటించింది. కాంగ్రెస్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ కాదు కమల కళ్యాణ్ అంటూ ఎద్దేవా చేశారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. కమల కళ్యాణ్తో తమకేం ఇబ్బంది లేదన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఎవరైనా రావచ్చని, అయితే ఇక్కడ రాజకీయం చేస్తామంటే మాత్రం నిరాశ తప్పదన్నారు మహేష్ గౌడ్. పవన్ కళ్యాణ్లు వచ్చినా ఇంకే కమలాలు వచ్చినా కమల కళ్యాణ్లు వచ్చినా మాకేం బాధ లేదు. ఇవన్నీ కూడా కమల పువ్వుకి రెక్కలు. కమల పువ్వుకి చాలా రెక్కలు ఉంటాయి, అందులో ఒక రెక్క పవన్ కళ్యాణ్. ఎవరితో ఎవరికి ప్రాబ్లం ఉందనేది మాకు అప్రస్తుతము. సరే, తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో భాగం, ఎవరైనా రావచ్చు. నేను గతంలో కూడా చెప్పాను, సామరస్యంగా వస్తే మా ఇంటికే పిలిచి భోజనం పెడతాను. పవన్ కళ్యాణ్ అయినా ఇంకెవరైనా మాకు బాధ లేదు. బట్ ఇక్కడికి వచ్చి రాజకీయంగా ఏదో బాధ వేయాలనుకుంటే మీకు నిరాశ మిగులుద్ది. కాంగ్రెస్ సర్కార్పై బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఫైర్ అయ్యారు. సింగరేణిలో అక్రమాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఆర్ ట్యాక్స్ పేరుతో వేల కోట్ల కుంభకోణం చేస్తున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ తన వాళ్ళకి టెండర్లు కట్టబెడుతున్నారని విమర్శించారు. సింగరేణిలో అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు మహేశ్వర్ రెడ్డి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో వేల కోట్ల రూపాయల అక్రమాలు జరిగినాయని చెప్పి ఈరోజు మీరు కూడా అదే బాటలో వేల కోట్ల రూపాయల అక్రమాలు చేస్తున్న మాట వాస్తవం కాదా? సింగరేణి మీద ఇక్కడ జరిగిన అవినీతి అక్రమాల మీద, అనేక కుంభకోణాల మీద ఎందుకోసమని చెప్పి మీరు హౌస్ కమిటీ వేయడం లేదో, దర్యాప్తు సంస్థలకి మీరు ఎందుకోసం దర్యాప్తు కోసం ఆదేశించడం లేదో సమాధానం చెప్పాలని అడుగుతా ఉన్నాం. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి కీలక అడుగు పడింది. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా మూసీ నదుల సంగమ స్థలంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ అధికారికంగా అనుమతులు మంజూరు చేసింది. బాపు ఘాట్ ను 533.42 కోట్ల రూపాయల విలువైన 83.818 ఎకరాల్లో గాంధీ సరోవర్ గా డెవలప్ చేసేందుకు వర్కింగ్ పర్మిషన్ మంజూరు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇక ఆర్టిలరీ సెంటర్ గోల్కొండ పరిధిలోని భూమిపై అభివృద్ధి పనులకు క్లియరెన్స్ ఇస్తున్నట్లు ప్రకటనలో పేర్కొంది. సంధ్యా థియేటర్ ఘటనలో సినీ నటుడు అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. సోమవారం విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ కేసులో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు A11 నిందితుడిగా చేర్చారు. A1 నుంచి A10 వరకు నిందితులుగా సంధ్యా థియేటర్ యాజమాన్యం ఉంది. సంధ్యా థియేటర్ ఘటనలో ఇప్పటి వరకు 19 మందికి సమన్లు జారీ అయ్యాయి. నిందితుల వ్యక్తిగత హాజరు తర్వాత కేసు విచారణ ప్రారంభం కానుంది. ఇప్పటికీ 23 మందిని నిందితులుగా చేర్చి పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. 2024 డిసెంబర్ 4న పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాయపడ్డాడు.
వాన్పిక్ ఆస్తుల వ్యవహారంలో ఈడీ దాఖలు చేసిన పిటిషన్ డిస్మిస్ అయింది. ఈడీ జప్తు చేసిన వాన్పిక్ ఆస్తులను విడుదల చేయాలని గతంలో ట్రిబ్యునల్ ఆదేశించింది. అయితే ట్రిబ్యునల్ ఆదేశాలపై తెలంగాణ హైకోర్టులో ఈడీ సవాల్ చేసింది. క్విడ్ ప్రోకో జరిగిందని ఈడీ వాదించింది. అయితే ఈడీ జారీ చేసిన తాత్కాలిక అటాచ్మెంట్ ఉత్తర్వులు సరైనవి కావని వాన్పిక్ తరఫున వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు అప్పీలేట్ ట్రిబ్యునల్ ఆదేశాలను సమర్థించింది. ఈడీ వేసిన పిటిషన్ను కొట్టివేసింది. ఆక్వా రైతులను చంద్రబాబు కూటమి ప్రభుత్వం మరోసారి దగా చేసింది. ఆక్వా ఫీడ్ ధర కిలోకి ₹4 తగ్గిస్తున్నట్టు బాబు ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఆ ఆదేశాలు అమల్లోకి రావడం లేదు. కిలోకి ₹2 మాత్రమే ఫీడ్ కంపెనీలు తగ్గించాయి. తమను మళ్లీ మోసం చేశారని ఆక్వా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం తమను రోడ్డున పడేస్తోందని మండిపడుతున్నారు ఆక్వా రైతులు. నెల్లూరులో యూరియా కొరతపై వైఎస్ఆర్సీపీ నేతలు నిరసన చేపట్టారు. అనంతరం వ్యవసాయ అధికారికి వినతి పత్రం సమర్పించారు. యూరియా కొరత తీవ్ర సమస్యగా మారిందని తెలిపారు. ఆన్లైన్ విధానంలో యూరియా పంపిణీ కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు. ఓ సామెత ఉంది, కొండ నాలుగు ముందేస్తే ఊడు నాలుగు ఊడిపోయింది అన్నట్టుగా. ఈరోజు అయ్యా పోయినసారి మీరు యూరియా కార్డులు ఇచ్చి ఇబ్బందులు పడుతున్నారు అంటే ఈసారి కార్డులే లేకుండా ఏకంగా ఒక యాప్ తీసుకొచ్చి ఆ యాప్లో మీరు నమోదు చేసుకుంటేనే మీకు ఇస్తాం. ఈ విధానాలు ఏవి బాగలేవి, విధానాలు మార్చండి అంటే మొదట ఎకరాకు 1.5 బస్తా, గొడవ చేసిన తర్వాత 2, ఆ తర్వాత 2.5, ఈరోజు ఏడీ గారు చెప్తున్నారు 3 దాకా ఇస్తాము అని రకరకాలైనటువంటి అంటే గొడవ చేసే కొంది. అన్నదాత సుఖీభవ పథకంలో కౌలు రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి కన్నబాబు. ఎరువుల పంపిణీని సరళతరం చేయాలని, రైతులందరికీ యూరియా అందుబాటులోకి తేవాలన్నారు. ఎరువుల వినియోగం తగ్గిస్తామని స్టోరీలు చెప్పి అన్నదాతలను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తే సహించబోమని హెచ్చరించారు. వరి, మామిడి, ఆక్వా రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు కన్నబాబు. అన్నదాత సుఖీభావాలో ఖచ్చితంగా కౌలు రైతుల్ని ఆదుకోవాల్సిందే. పెట్టుబడి సాయంలో ఈ ఎరువుల డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఏదైతే పంపిణీ వ్యవస్థను కొత్తగా కార్డులు పెట్టి తీసుకొచ్చారో దీన్ని సరళతరం చేయాలి. ఖచ్చితంగా ఇమీడియట్గా ఎరువులు కావాల్సిన రైతుకి అందుబాటులో ఉంచాలి. మీరు ఊరికే ఎరువుల్ని వినియోగం తగ్గిస్తామన్న టైప్లో స్టోరీలు చెప్పి ఎరువులు అందుబాటులో లేకుండా రైతుని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తూ పంట పండించేవాడిని వేధించుకు తినే కార్యక్రమం చేయొద్దని చెప్తున్నాం. ఇలాంటి అవకతవకలకు తావు లేకుండా ఓటరు జాబితా తయారు చేయాలని వైఎస్ఆర్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి మాజీ మంత్రి శైలజానాథ్ డిమాండ్ చేశారు. ఓటర్ జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై వైఎస్ఆర్సీపీ తరఫున అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్కు వినతి పత్రం అందజేశారు. టీడీపీ నేతలు బీఎల్ఓలను ప్రలోభాలకు గురి చేస్తున్నారని, వైఎస్ఆర్సీపీ మద్దతుదారుల ఓట్లు తొలగించే కుట్రలు జరుగుతున్నాయని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఇక్కడ ఈ అధికార పార్టీ వారికి సంబంధించినంత వరకు కొద్దిమంది బిఎల్ఓలు కానీ అంతా కూడా మాకు తెలియకుండా ఏది జరగకూడదు, మా దాంట్లోనే జరగాలి అని చెప్పేసి ఎక్కువగా చెప్తున్నారు. కాబట్టి బిఎల్ఓలు నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సి ఉండి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలని చెప్పేసి కూడా కలెక్టర్ గారిని మేము కూడా కోరడం కూడా అయ్యింది. జరిగిన ఇన్సిడెంట్లు కూడా సింగనమల నియోజకవర్గం కానీ ఇతర కొన్ని చోట్ల జరిగిన ఇన్సిడెంట్లు కూడా మేము చెప్పడం కూడా జరిగింది. ముఖ్యంగా పంచాయతీ ఆఫీసుల్లో కూర్చొని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఓట్లు తీయడం, పేపర్లు వేయడం, పేపర్లు తీసుకోవడం, ఇటువంటి సమస్యలు నవ్వు వస్తుంది. నవ్వు కాదు, బాధ వేస్తుంది నాకు. అసలు సిస్టమ్ ఏం చేస్తూ ఉందని. సో వీ ఎక్స్ప్రెస్డ్ అవర్ ఆల్ కన్సర్న్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కలెక్టర్ గారు. కలెక్టర్ దానిపైన తొందరలో నేను రీకాల్ చేస్తాను, నేను మాట్లాడతానని చెప్పారు. సో ఎక్స్పెక్టింగ్ దట్, లేకపోతే మరొకసారి కలిసే ప్రయత్నం చేస్తాం. తనపై పెట్టినవన్నీ తప్పుడు కేసులేనన్నారు మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు. రంగారెడ్డి జిల్లా కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయడంతో చెంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు. పథకం ప్రకారమే తనను టార్గెట్ చేసి జైలుకు పంపారన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేకే కుట్రలు చేశారని, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదన్నారు బ్రహ్మనాయుడు. పనిగట్టుకొని ఆ తెలుగుదేశం ఎల్లో మీడియా నా మీద ప్రచారం చేయడం తప్పక నేనుగా ఎక్కడా తప్పు చేయలేదు, ఎప్పుడు చేయను కూడా. నన్ను అక్రమంగా కేసు బనాయించింది, కావాలని రాజకీయాల ఒత్తిడితో పెట్టామని పోలీసులు వాళ్ళకి కూడా తెలుసు. వాళ్ళ పరిశీలన చేసుకోవాలి.
ఈ వయసులో నా మీద ఇలాంటి తప్పుడు కేసు బనాయించడం చాలా బాధగా ఉంది. ఇక కారుమూరి సునీల్ కుమార్ అక్రమ అరెస్టుపై మాజీ మంత్రి జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాజకీయ కక్ష సాధింపులు మానుకోవాలని హితవు పలికారు. బీసీలను అనగదొక్కాలని చంద్రబాబు చూస్తున్నారని, కారుమూరి కుటుంబాన్ని టార్గెట్ చేసి అక్రమ కేసులు బనాయించారని మండిపడ్డారు. ఇక బీసీలను అణచివేయాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు మాజీ మంత్రి జోగి రమేష్. బీసీలంతా ఏకమై చంద్రబాబుకు బుద్ధి చెప్తామన్నారు. ప్రకాశం జిల్లాలో పొగాకు రైతుల ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. ఒంగోలులో వందలాది ట్రాక్టర్లతో రైతులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఒంగోలు మినీ స్టేడియం నుంచి కలెక్టరేట్ వరకు భారీగా ట్రాక్టర్లతో కదం తొక్కారు రైతులు. పొగాకు పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని మండిపడ్డారు. రైతుల వద్ద నిల్వ ఉన్న పొగాకును కూటమి ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. దీనికోసం ప్రత్యేకంగా 1000 కోట్ల రూపాయలు కేటాయించాలన్నారు. ఈ ర్యాలీలో కిసాన్ మోర్చా, ఇతర రైతు సంఘాల నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కృష్ణా జిల్లా గుడివాడలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి కిరీటం కేసు కీలక మలుపు తిరిగింది. దేవస్థానాన్ని స్వాధీనం చేసుకుంటామని అసిస్టెంట్ కమిషనర్ లలిత తెలిపారు. మరో 10 రోజుల్లో దేవస్థానాన్ని పబ్లికేషన్ చేస్తామని ప్రకటించారు. ఆలయం ప్రైవేట్ ఆర్గనైజేషన్ పరిధిలో ఉందని వెల్లడించారు. ఇక దేవస్థానాన్ని ఖచ్చితంగా స్వాధీనం చేసుకుంటామన్నారు. అరకులోయలో ఆదివాసీ గిరిజన సంఘం ఆందోళన చేపట్టింది. బాక్సైట్ రహస్య సర్వేపై ముఖ్యమంత్రి వెంటనే ప్రకటన చేయాలని నేతలు డిమాండ్ చేశారు. రహస్య బాక్సైట్ సర్వే ఆదివాసీ ప్రజల హక్కులపై దాడి చేయడమేనని విమర్శించారు. గిరిజన సంఘం కార్యాలయం నుండి మెయిన్ రోడ్ మీదుగా ప్రదర్శన నిర్వహించారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ కంపెనీలతో చేసుకున్న చీకటి ఒప్పందాలతో గిరిజనులకు అన్యాయం జరుగుతుందన్నారు. బాక్సైట్ నమూనా సేకరణపై వెంటనే స్వతంత్ర విచారణ జరపాలన్నారు. చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా అక్రమ సర్వేల కోసం బాక్సైట్ ప్రయత్నం చేస్తారు. ఈ బాక్సైట్ జోలికి వస్తే మాత్రం మరో బాక్సైట్ ఉద్యమానికి ఆదివాసీ గిరిజన సంఘం ఆదివాసులు సన్నద్ధమవుతాం. లేని పక్షంలో ఖచ్చితంగా పెద్ద పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ ప్రాంతంలో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ఇప్పటికే కూటమి ప్రభుత్వం 1351 జీవో రద్దు చేసి ఆదివాసులకి అశాంతి గురి చేస్తుంది. దీనికి సంబంధించినటువంటి జీవోలు అక్రమ ఒప్పందం రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ఈ డిమాండ్ ని రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చేయకపోతే బాక్సైట్ జోలికి వస్తే మరో పోరాటానికి మరో అల్లూరి పోరాటానికి సిద్ధమవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. విజయనగరం జిల్లా బొబ్బిలిలో భారీ వర్షం కురిసింది. ఉప్పొంగిన వరద నీటితో ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. పట్టణంలోని పలు కాలనీల్లో వర్షపు నీరు పొంగి పొర్లింది. కుండపోత వర్షానికి ఈదురు గాలులు తోడవడంతో పలుచోట్ల భారీ వృక్షాలు కూలిపోయాయి. పలు రహదారులపై రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఇక దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. పట్టణంలో పోలీసులు, విద్యుత్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. హైదరాబాద్ చార్మినార్ ప్రాంతంలో అక్రమంగా నిర్వహిస్తున్న ఫాస్ట్ ఫుడ్ గోదాంపై హెచ్-ఫాస్ట్ బృందం ఆకస్మిక తనిఖీలు చేసింది. ఫాస్ట్ ఫుడ్ గోడౌన్లో కల్తీ ఆహార పదార్థాలు నిల్వ చేసినట్టు గుర్తించారు. FSSAI లైసెన్స్ లేకుండా నిర్వహణ, నిషేధిత ఆహార రంగుల వినియోగం, పాడైన నూనె వినియోగం వంటి లోపాలు బయటపడ్డాయి. సుమారు 110 కిలోల ఫ్రైడ్ చికెన్, 6 టన్నుల నూనె స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. బతికి ఉన్న వ్యక్తిని మరణించినట్టు చూపుతూ నకిలీ మరణ ధృవీకరణ పత్రం సృష్టించారు. అతని పేరుపై ఉన్న వ్యవసాయ భూమిని అక్రమంగా ఇతరుల పేర్లకు మార్చేశారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలో జరిగింది. ఈ వ్యవహారంపై బందారం గ్రామానికి చెందిన బాధితుడు ఒడ్డే ఎల్లయ్య ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. కొందరు వ్యక్తులు రెవెన్యూ అధికారుల సాయంతో తాను మరణించినట్లు నకిలీ డెత్ సర్టిఫికేట్ సృష్టించారని ఎల్లయ్య ఆరోపించారు. అనంతరం ఎకరం 10 గుంటల భూమిని బంధువులు సొంతం చేసుకున్నారని వాపోయారు. తహసీల్దార్, ఆర్డీఓ, పోలీసులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినా స్పందించలేదన్నారు. నేషనల్ అప్డేట్ చూద్దాం. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గర్ యోజన కార్యక్రమం జరిగింది. లబ్ధిదారులకు 2400 కోట్లను మోదీ రిలీజ్ చేశారు. దీంతో తొలిసారి ఉద్యోగంలో చేరి ఈపీఎఫ్ఓలో ఉన్న వారికి నెల వేతనంగా 15,000 రూపాయల వరకు, అలాగే యజమానికి 3,000 రూపాయల వరకు అందనుంది. 2025 ఆగస్టు 1 నుంచి 2027 జూలై 31 వరకు వచ్చే ఉద్యోగాలకు ఇవి వర్తిస్తాయి. 2 విడతల్లో ఉద్యోగికి ఈ మొత్తం అందుతుంది. ఈ స్కీమ్ ద్వారా 15 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుందని ప్రధాని మోదీ తెలిపారు.
ప్రధాని మోదీ రేపటి నుంచి బెంగాల్లో పర్యటించనున్నారు. రేపు ఎల్లుండి బెంగాల్లో మోదీ బహిరంగ సభ రోడ్ షో నిర్వహిస్తారు. హుగ్లీలో పశ్చిమ బంగా దివస్ వేడుకల్లో పాల్గొంటారు. అలాగే పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఇక 23వ విడత పీఎం కిసాన్ నిధులను బెంగాల్ వేదికగా విడుదల చేయనున్నారు ప్రధాని మోదీ. నీట్ యూజీ రీ ఎగ్జామ్ కు లైన్ క్లియర్ అయింది. ఎగ్జామ్ ను నిలిపివేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దీంతో జూన్ 21న పరీక్ష యథాతథంగా కొనసాగనుంది. నీట్ రీటెస్ట్ ను ఆపివేయాలంటూ పలువురు అభ్యర్థులు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇక ఈ పిటిషన్లను అత్యవసరంగా విచారించేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం తిరస్కరించింది. నీట్ కు సంబంధించిన అన్ని పిటిషన్లను జస్టిస్ పిఎస్ నరసింహ బెంచ్ ముందుకు వెళ్లాయని, ఇక ఈ పిటిషన్లను కూడా ఆ ధర్మాసనమే విచారిస్తుందని తెలిపింది. అభ్యర్థులు లేవనెత్తిన విషయాల్లో అత్యవసర స్థితి లేదని సీజేఐ పేర్కొన్నారు. ఇక సామాజిక మాధ్యమాల్లో వస్తోన్న లీకేజీ రూమర్ల కారణంగా దాదాపు 1600 మంది విద్యార్థులు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు అని న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఇక జూన్ 21న పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డుల డౌన్లోడ్లో కూడా సమస్యలున్నాయని వాదించారు. అయితే ధర్మాసనం వీటన్నింటినీ తోసిపుచ్చింది. మెసేజింగ్ ప్లాట్ఫామ్ టెలిగ్రామ్ కు ఢిల్లీ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. కేంద్రం విధించిన తాత్కాలిక నిషేధాన్ని హైకోర్టు సమర్థించింది. అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం చర్యలు సహేతుకమేనని స్పష్టం చేసింది. ఇందులో ఎలాంటి అసమానతలు కనిపించలేదని వ్యాఖ్యానించింది. ఈ మేరకు టెలిగ్రామ్ దాఖలు చేసిన పిటిషన్ను డిస్మిస్ చేసింది. నీట్ యూజీ రీటెస్ట్ నేపథ్యంలో ఈ నెల 22 వరకు దేశంలో టెలిగ్రామ్ యాక్సెస్ పై కేంద్రం తాత్కాలిక నిషేధం విధించింది. ఈ నెల 30 వరకు యాప్లోని మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్ను డిజేబుల్ చేసింది. పశ్చిమ బెంగాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. బెంగాల్లో నదులు పొంగి పొర్లుతున్నాయి. దుదియా ప్రాంతంలో నిర్మించిన తాత్కాలిక వంతెన దెబ్బతింది. వంతెన పైనుంచి వరద ప్రవాహం ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. నదీ పరివాహక ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అటుగా ఎవరూ వెళ్లకుండా గస్తీ కాస్తున్నారు. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందంపై సంతకాలు జరిగిన పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారలేదు. పీస్ డీల్ను తిరస్కరించిన ఇజ్రాయిల్ లెబనాన్పై దాడులు కొనసాగిస్తుంది. దక్షిణ లెబనాన్పై ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్స్ దాడులు చేయగా రాకెట్లు, డ్రోన్లతో ఎదురుదాడి చేసింది హెజ్బొల్లా. దీంతో దాడి ప్రతిదాడులతో దక్షిణ లెబనాన్ దద్దరిల్లింది. హెజ్బొల్లాను పూర్తిగా నిర్వీర్యం చేయడమే తమ లక్ష్యమని ఇప్పటికే ఇజ్రాయిల్ స్పష్టం చేసింది. ఈ విషయంలో అమెరికా నిర్ణయాలు తమను ప్రభావితం చేయలేవని తేల్చి చెప్పింది. ఈ క్రమంలోనే హెజ్బొల్లా స్థావరాలే టార్గెట్గా బాంబులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో 16 మంది మృతి చెందినట్లు ఇజ్రాయిల్ మిలిటరీ వెల్లడించింది. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓకు తెరలిచ్చింది. ప్రముఖ డిజిటల్ టెలికాం దిగ్గజం జియో ప్లాట్ఫామ్స్ ఐపీఓకు వెళ్లేందుకు బోర్డు ఆమోదం తెలిపిందని, దీనికి సంబంధించిన ముసాయిదా పత్రాలను సెబీకి సమర్పించబోతున్నామని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించారు. రిలయన్స్ 49వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయన వెల్లడించారు. Our founder chairman, Shri Dhirubhai Ambani, taught us that behind every obstacle is an opportunity. Through adaptability, reinvention, and strategic diversification, Reliance has consistently achieved long-term value creation at scale. As I address you today, I do so in the firm belief that Reliance's best chapters lie ahead. Our foundations are strong. Our strategy is clear, and the opportunity for growth in India and with India and for India is immense. Allow me to take you through the business and financial performance of Reliance. ప్రముఖ గ్లోబల్ ఐటీ సంస్థ యాక్సెంచర్ బలహీనమైన సేల్స్ ఆదాయ అంచనాలను ప్రకటించడంతో ట్రేడింగ్లో భారత ఐటీ షేర్లు కుప్పకూలాయి. ఈ ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 608 పాయింట్లు నష్టపోయి 76,802 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ 155 పాయింట్లు పతనమై 24,013 వద్ద ముగిసింది. యాక్సెంచర్ నిరాశజనక అంచనాల నేపథ్యంలో ఐటీ రంగ షేర్లలో అమ్మకాల ఒత్తిడి తీవ్రంగా కనిపించింది. నిఫ్టీ, సెన్సెక్స్లలో ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా, హెచ్సిఎల్ టెక్ టాప్ లూజర్లుగా నిలిచాయి.
స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. ఆఫ్ఘనిస్తాన్తో నామమాత్రపు 3వ వన్డేకు టీమిండియా సిద్ధమైంది. ఇరు జట్ల మధ్య రేపు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. ఇందుకోసం టీమిండియా ఇప్పటికే లక్నో నుంచి చెన్నైకి చేరుకుంది. ఇదిలా ఉంటే ఆఫ్ఘన్తో 3వ వన్డే కోసం భారత యువ పేసర్ హర్షిత్ రాణా జట్టుతో చేరాడు. గాయం నుంచి కోలుకున్న అతడు మ్యాచ్కు అందుబాటులో ఉంటాడని యాజమాన్యం ప్రకటించింది.